అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగులాంబ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు, ఈ జిల్లాలో అభివృద్ధి అనేది కంప్లీట్ గా కుంటుపడిపోయింది అనేది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిపించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియనటువంటి ప్రజాప్రతినిధి కానీ, కాంగ్రెస్ ఉన్నాడో తెలియదు, బీఆర్ఎస్ ఉన్నాడో తెలియదు, ప్రజలకు అందరికీ తెలుసు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోయినా అని చెప్తున్నాడు గెలిచినటువంటి శాసనసభ్యుడు. గెలిచింది బీఆర్ఎస్ లో, అభివృద్ధి కోసం కాంగ్రెస్. గతంలో బీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి అనేక మంది కాంగ్రెస్ నాయకులు మేము అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో పోతున్నాం అన్నాం. వేరే పార్టీలలో గెలిచి అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో పోతున్నామని చెప్పిన వాళ్ళు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా అభివృద్ధి కోసం బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో పోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోయినా ఎక్కడున్నా వీళ్ళ అభివృద్ధి మాత్రం పెద్ద గుండు సున్నా. జరిగింది ఏమీ లేదు. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒరిగింది ఏమీ లేదు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక వాళ్ళు పార్టీ మారినా ఇలా ఒరిగింది ఏమీ లేదు. ఈ నియోజకవర్గంలో కనుక మనం పోయి చూస్తే ఏ ఊరికి పోయినా, ముఖ్యంగా పట్టణ కేంద్రంలోనే రోడ్లకు అతిగతి లేదు. ఏ రాత్రి ఏ బైక్ మీద పోతున్నోళ్ళు ఏ గుంతల పడతామో వాన వస్తే అనేటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఏ రోడ్డుకు పోయినా ఆ రోడ్లలో ఉన్నటువంటి గతుకులను కూడా ఈరోజు కనీసం రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానీ, ఈ పట్టణ ప్రాంతంలో రోడ్లు కానీ, ఎక్కడ పోయినా మన జోగులాంబ గద్వాల జిల్లాల అరంపుల నియోజకవర్గం కానీ, గద్వాల నియోజకవర్గం కానీ ఈరోజు రోడ్ల పరిస్థితి తీవ్రమైనటువంటి అధ్వాన స్థితిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. ఆనాడు ఆర్డీఎస్ కోసం అనేక పోరాటాలు చేసి, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ ఆధునీకరణ కోసం మనం పోరాటాలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తుమ్మిళ్ళ రిజర్వాయర్ని చేపడతామని మరి అనేక రకాలుగా హామీలు ఇచ్చి మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్నా వాటికి ఈరోజు కనీసం ఎలాంటి ఆ ప్రాజెక్టుల మీద కనీసం రివ్యూలు చేసిన రివ్యూల వరకే పరిమితం అయిపోయింది. కానీ పనులు మాత్రం ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిలో లేదు. అలంపు నియోజకవర్గం తుమ్మిళ్ళ కావచ్చు, ఆర్డీఎస్ కాలువల రిపేర్లు కావచ్చు, కాలువలలో జమ్ములు మొలిచిపోయినాయి. నెట్టంపాటు ప్రాజెక్టు కింద ఆనాడు చేసిన కాలువలకు జమ్ములు మొత్తం జమ్ము పడి ఈ రోజు కాలువలలో పెద్ద ఎత్తున మట్టి మేట వేసి ఈ రోజు కాలువలలో నీళ్లు బారే పరిస్థితి లేకుంటే కూడా కట్టలు మన్ను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితులు లేదు. గత ప్రభుత్వంలో లేదు. ఈ రోజు దాని గురించి అతిగతి లేదు. 2 టీఎంసీల ప్రాజెక్ట్, 2 టీఎంసీల రిజర్వాయర్ను ఆ రోజు ఈ ప్రాంతంలో రైతులకు అందరికీ కూడా ప్రతి ఎకరాకు నీళ్లు అందియాలని 4 టీఎంసీలు చేయించిన నేను ఆనాడు. 4 టీఎంసీలు వేసి ఆ రోజు ఆ రిజర్వాయర్ని కడితే రిజర్వాయర్ కట్టేటప్పుడు కూడా దాంట్లో ఉన్నటువంటి లోపాల పైన ఆనాడు ఆ పెద్ద ఎత్తున అంటే ఆ కట్టడంలో లోపాలను కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు కూడా ఆనాడు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.